రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన హడలెత్తించింది. ఉదయం నుంచి వేసవి ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాళ్లతో కురిసిన వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడగా మరికొన్ని చోట్ల వడగళ్ల వాన దంచికొట్టింది. విద్యుత్ లైన్లు తెగపడి సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలి వడగళ్ల వాన కురిసింది. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోనసీమలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. కొత్తపేట వద్ద పలివెల సమీపంలో బైక్పై భారీ వృక్షం పడటంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వడగళ్ల వాన కురిసింది. హుకుంపేట మండలం ఉక్కూర్భ మెట్టు రహదారి మల్లెల తివాచి పడినట్టుగా వడగళ్లతో నిండిపోయింది. కోడిలి గ్రామంలో టెన్నిస్ బాల్ సైజులో వడగళ్లు పడ్డాయి. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి ఏజెన్సీ చల్లపడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలివానకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గన్నవరం పరిసరాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు నేలకొరిగాయి. కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో ఈదురుగాలులు స్థానికులను వణికించాయి. దువ్వూరు మండలం పెద్దజొన్నవరం, మీర్జాఖాన్పల్లి ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడింది.